అండి, అరటి పండ్ల ద్రావణము మనం ఇవాళ మొక్కలకు ఇస్తున్నామండి. అరటిపండు బెల్లము కొలతలు లేదండి. అరటి పండ్లను బట్టి మనము కాస్త బెల్లం వేసి ఈ క్వాంటిటీలో తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనము మొక్కలకి ఇద్దామండి. బాగా కలుపుకొని మొక్కలకు ఇవ్వడం ద్వారా ఇది ఇస్తే ఏమవుతుందంటే, చిగురు పెడుతున్న మొక్కలు ఉంటాయి కదండి చిన్నవి, ఇప్పుడు ఆ మొక్కలకి పూత దశలో ఈ లిక్విడ్ ఇస్తే పూత ఎక్కువ పూతొస్తుందండి. లిక్విడ్ ఇద్దాము. చూడండి, చిక్కుడుకాయ మొక్కకు పూత వచ్చింది కదా, దీనికి లిక్విడ్ ఇస్తున్నామండి మనము. వీటికి ఇద్దామండి. పూల మొక్కలకు కూడా ఇవ్వచ్చండి. ఇక్కడ మనకి పువ్వులు వస్తాయి కదండి, ఈ మొక్కకి ఇద్దాము. హాఫ్ లీటర్ ఇస్తే సరిపోతుందండి పూల మొక్కలకి అన్నిటికీ. మొక్కలను బట్టి సైజుని బట్టి లీటర్ ఇద్దామండి. వంగ మొక్కలకి ఇద్దామండి, పూత బాగా పెడుతున్నాయి ఇప్పుడిప్పుడే. లిక్విడ్ అంతా కింద పోయేటట్టు ఇవ్వద్దండి, కొద్దిగా మట్టి తడిసేంత వరకు ఇవ్వండి చాలు. డ్రైనేజ్ హోల్ నుంచి వెళ్ళిపోకూడదండి లిక్విడ్. చూడండి, మొగ్గలు పడుతున్నాయి కదా, వీటికి కూడా ఇద్దాము. నిజానికి నేల తడిగా ఉండాలండి. పైన డ్రై అయిపోయింది, లోపలంతా ఉంటుందండి, ఏమి ఇబ్బంది లేదు తేమ. పూత వచ్చే మొక్కలకన్నిటికీ మనం ఇవ్వచ్చండి. మందారము, గులాబీ, చూడండి మొగ్గలు ఉన్నాయి మందారం మొక్కకి. ఇప్పుడు ఈ మొక్కలకు మనము లిక్విడ్ ఇవ్వడం ద్వారా పూత బాగా వస్తుందండి, పువ్వులు బాగా వస్తాయి. ఇది కనకాంబరం మొక్క అండి, దీన్ని కూడా ఇద్దాము. ఈ మధ్యన పూలు ఇవ్వట్లేదు. ఇది మందారం మొక్క అండి, ఇది బాగా పూత వస్తుందండి. పింక్ మందారం, బేబీ మందారము. ఇది వైట్ అండి, హైబిస్కస్ సింగిల్ పెటల్ అండి.